నాకు బీబీ నగర్లో మా తాతగారి ఆస్తి 500 గజాలు ఉంది, సుమారు 500 మీద ఉంటుంది. మేము వస్తుంటాము పోతుంటాము చూస్తూ ఉన్నాను. నాకు గ్రామ పంచాయతీ 62, 63 నుంచి రికార్డులో మా తాతగారి పేరు ఉంది. ఇది ఒక డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. ఇది డాక్యుమెంట్ అండి. 1962 నుంచి మా తాతగారి పేరు, మా నాన్నగారి పేరు మొరపరాజు వెంకటేశ్వరరావు. ఆయన పేరు మీద 62, 63 నుంచి 80, 89 తర్వాత 2000 సంవత్సరంలో అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాసంతి గారు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అ సర్టిఫికేట్ గివెన్ బై ది అప్పటి వాసంతి గారు ఇచ్చిన సర్టిఫికేట్ అండి. నా ప్రాపర్టీకి సంబంధించిన సర్టిఫికేట్ ఇది నా ప్లేసు. అప్పటి నుంచి ప్లేస్ ఎట్లా పడిబడి ఉంది. దాని పక్కన కంపౌండ్ వాళ్ళు తెల్లగా కనిపిస్తున్నది నేరేళ్లపల్లి ఆంజనేయులది. అది కాకుండా ఈ నా ల్యాండ్ను గ్రాప్ చేద్దామన్న ఉద్దేశంతో డాక్యుమెంట్స్ను క్రియేట్ చేసి ఆయన టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబరు, ఆయనకు లోకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మరియు మండల్ ప్రెసిడెంటు డిపిఓ గారి సహకారంతో ఈ ప్లాట్ను గ్రాప్ చేద్దామని పంచాయత్ సెక్రటరీ అడిగాడు. నాకు మీరు హైదరాబాద్లో ఉంటారు కదా, ఇది నాకు ఇచ్చేసి అయిపోతుంది కదా అన్నాడు. నేను నీకు ఇవ్వను, నేను అమ్మను కూడా అని చెప్పాను. నేను ఈ విషయంలో ఎర్రవల్లి దయాకర్రావు గారు మినిస్టర్ గారిని కలిస్తే వాళ్ళ పిఏకి చెప్పాడు, సత్యం అని అతనికి చెప్పాడు. ఏమని సత్యం ఏం చేశాడంటే పంచాయత్ సెక్రటరీ వాళ్ళ పిఏ డిపిఓ సాయిబాబాకు ఫోన్ చేసి, అరే సాయిబాబా నీ మీద కంప్లైంట్ ఉందిరా, తొందరగా సాల్వ్ చేసుకో అని చెప్తే డిపిఓ గారు మొత్తం నా ప్లాట్ని కబ్జా చేసేందుకు పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఇస్తున్నా చెప్పి ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. దాంతో సీఈఓ గారి దగ్గరికి నువ్వు మా ఆఫీసర్దే వాయిస్ రికార్డ్ చేస్తావా, నీకు ఇల్లు కాకుండా చేశానని చెప్పేసి ఆ రకంగా చేస్తున్నాడు. ఇది నా ఓపెన్ ప్లాట్ నాది. కడీలు వాతింది, అక్కడ లెవెల్ చేస్తుంది మా మనిషి. ఒక్క నిమిషం. ఇగో ఈ ఫోటోలో ఉన్న అతను నేరేపల్లి ఆంజనేయులు. నా నేమ్ బోర్డు నా గుడ్స్ లోపల ఉంది. నా మీదకి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తే నేను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోలేదు. వెంటనే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రాగానే డ్రాప్ చేస్తే నేను కమిషనర్ గారికి లెటర్ పెట్టాను. తర్వాత అందరి దగ్గరికి ప్రొసీడ్ అయ్యాను. ఈవెన్ గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ పెడితే నా టోటల్ కేస్ ఫైలు కలెక్టర్ గారికి పంపించారు. అక్కడ కలెక్టర్లో ఎల్బి తివారీ అని ఉన్నారండి. ఆయన దగ్గరికి 3 సార్లు వెళ్తే ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ లేదు ఆయనకి. బయటకు వెళ్తుంటే నన్ను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ ద ఐఏఎస్ సిస్టమ్ వర్క్డ్ ఇన్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్. దెర్ ఈస్ నో రెస్పెక్ట్ టు ఏ పబ్లిక్, కామన్ పబ్లిక్, ఈవెన్ దో ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్. ఇదండి. తర్వాత నేను గవర్నర్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ అండి ఇది. గవర్నర్ గారు స్పందించి దాని మీద మొత్తం టోటల్ కేసు ఫైల్ ఎల్బి మన పంచాయతీరాజ్ కమిషనర్ గారికి పంపించి అక్కడి నుంచి గవర్నర్ గారికి ఇక్కడికి భువనగిరి కలెక్టర్ గారికి ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు. ఏమనంటే ఎంక్వైరీ చేసినామంటారు, అటువంటిది ఏం జరగలేదు. కాబట్టి గత గవర్నమెంట్లో ఉన్న టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబరు నేరెళ్ళ ఆంజనేయులు చెరువులు కబ్జా చేశాడు, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేశాడు, గ్రామ కంఠంలో కబ్జా చేద్దాం అనుకున్నాడు. చెరువులో మొత్తం వెంచర్ చేసి మొత్తం గ్రాప్ చేస్తున్నాడు. ఆయన ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద బీబీ నగర్, ఈజ్ ద ఓన్లీ పూజారి. ఈ ల్యాండ్ ఎక్కడదండి ఇది? బీబీ నగర్ మండల్ బీబీ నగర్ గ్రామంలో ఉంది. 500 గజాలు. ఆయనకు ఉన్నాయి, చాలా జాగాలు ఉన్నాయట ఆయనకి. ఆయన ప్లేస్ మాత్రం కంపౌండ్ వాల్ కట్టుకొని ఫినిషింగ్ చేసుకున్నాడు. నా ప్లేస్ ఎప్పుడో 2000లో కూడా ఇచ్చారు. 1962 నుంచి నా పేరు గ్రామ పంచాయతీ రికార్డులో ఉంది. మొరపరాజు వెంకటేశ్వరరావు మా నాన్నగారు, ఆయన పేరు మీద ఉంది. చేంజ్ కాలేదు. ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. వాళ్ళది ప్రాపర్టీ నేను కొన్న డాక్యుమెంట్ నా రికార్డులో ఉంది. 62 నుంచి నేను వస్తున్నా. నేను నా పేరు 62 నుంచి ఉంది. 62 నుంచి నా పేరు మీద ఉంది. దానికి సంబంధించిన రివిజన్ రిజిస్టర్ను మాయం చేశాడు. 62, 63 నుంచి ఉన్న రికార్డును లేదని చెప్తున్నాడు. ఆధార్ కదా, రెసిడెన్షియల్ ప్లాట్ ఇది. గ్రామ పంచాయతీ రెవెన్యూ రికార్డు ఇది సార్. మళ్ళొకసారి చూడండి. ఇది ఒక్కసారి ఇదా సార్, ఇది లెఫ్ట్ సైడ్ వాడి ఇల్లు కరెక్ట్గా చేసుకున్నాడు. మరి ఇది ఎందుకు చేసుకోలేదు? ఇది నా ప్లేస్ ఎప్పటి నుంచో అలానే ఉంది. నేను వస్తున్నాను బీబీ నగర్ కోర్టుకి వెళ్ళినప్పుడు, భువనగిరి కోర్టుకి వెళ్ళినప్పుడు చూస్తున్నాను వెళ్తున్నాను. పంచాయత్ సెక్రటరీ గారు మీరు హైదరాబాద్లో ఉంటారు కదా, ఈ ప్రాపర్టీ నాకు ఇచ్చేయమన్నాడు. నేను నీకు ఇవ్వను, అమ్మను, అది మా తాతగారు వస్తే అని చెప్పాను. నేను దాన్ని ఈ రకంగా నన్ను కబ్జా చేద్దామన్న ఉద్దేశంతో పంచాయతీ సెక్రటరీ తుల్జా శ్రీనివాస్ గారు, డిపిఓ సాయిబాబా, స్వాతి, తర్వాత సాయిబాబాను ఈ విషయంలో ఒక యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే గారి ద్వారా మళ్ళీ జాయిన్ అయిపోయాడు. ఈవెన్ కలెక్టర్ గారు తివారీ దగ్గరికి వెళ్తే 3 సార్లు వెళ్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
సునంద గారి దగ్గరికి వెళ్తే ఆమె నాకు ఎలాంటి కాపీస్ ఇవ్వకుండా ఎంక్వైరీ చేయకుండా దాటేస్తూ వచ్చింది. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చాను. నేను టీఆర్ఎస్ వాళ్ళు చేసిన దౌర్జన్యము బయటకు వస్తున్న ఉద్దేశంతో మీ ద్వారా పబ్లిక్ తెలుపుదామని. ఇట్లాంటి ఆ గవర్నమెంట్లో ఇలాంటి మూర్ఖుల వల్ల ఘోరంగా పరాజయం పొందినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నేరేళ్లపల్లి ఆంజనేయులకు సిగ్గు కూడా రాకుండా ఇంకా ఆయనను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఆంజనేయులను సస్పెండ్ చేసి 1962, 63 నుంచి ఉన్న రికార్డును తెప్పిస్తే రికార్డు పోవడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. గ్రామ పంచాయతీ కూలగొడితే వాడి ఇంట్లోనే మొత్తం రికార్డ్స్ పెట్టారు సార్. గ్రామ పంచాయతీలు కూలగొడితే మొత్తం రికార్డు వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు. నా దగ్గర అడిగితే ఏ రికార్డు లేదంటాడు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇన్వాల్వ్మెంట్లో ఇదంతా జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. పోలీసు వాళ్ళు ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆంజనేయులు గారు ఎస్ఐ గారు రికార్డింగ్ ఉంది. ఎస్ఐ గారి ముందు నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, దానికి సంబంధించి మీదైతే తీసుకొని వెళ్ళమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వాడు. తర్వాత ఈ పని చేశాడు.